హాయ్ బ్రో! చూసారు కదా చెట్లనేది ఎలాగున్నాయో. ఇప్పుడైతే నేను ఈ పైపులతో నీళ్ళైతే ఏసుకుంటూ అయితే పోతా ఉన్నాను. అది మాక్సిమం ఇంత నిండుగా వచ్చిన తర్వాత చెట్టు మొదట్లలో ఇంత ఫుల్‌గా అయితే నీళ్ళైతే కట్టుకుంటూ అయితే పోతా ఉన్నాను. ప్రతి ఒక్క చెట్టుకైతే ఇదే మందం కట్టుకోవాలండి. నాకైతే కొంచెం ఇబ్బందిగా అయినా చాలా వరకు బెస్ట్ అయితే చెప్పగలుగుతాను. చాలా వరకు బెస్టేనండి నాకైతేను. ఎందువల్ల అంటే చాలా సులభంగా అయితే అయిపోతుంది. సరే ఇలా పైపులతో అయితే చాలా కష్టంగా అయితే లేకుండా సింపుల్‌గా అయితే పనైతే అయిపోతుంది. ఇలా సైడ్ కాలువలతో గాని నీళ్ళు గాని కట్టానంటే నాకు కొంచెం రిస్క్ అంటే ఎక్కువ రోజులు పడుతుందన్నమాట ఈ చెట్లకి అన్ని నీళ్ళు కట్టేటికి. హాయ్ బ్రో! అనేది అంటే ఆ పైపులు కాబట్టి సరిపోతుందండి. ఇంకా కాలువకి నీళ్ళు వేసుకుంటా కానీ ఉంటే టైం ఇప్పుడు కూడా అయితే చాలా టైం అయితే అయిపోతుంది. ఎందువల్ల అంటే నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే నిమ్మ చెట్టు నీళ్ళు అంటే చాలా కష్టం అండి. ఎండలు అనేది నిమ్మ చెట్టు చాలా వేడండి. నిమ్మకాయ నీళ్ళు దానికి చలవని వస్తుంది కానీ ఈ నిమ్మ చెట్టలు మాత్రం చాలా వేడి ఎక్కువ అనమాట. నిమ్మ చెట్టలు మాత్రం సో దానివల్ల అయితే మా నాయన పైపులు తెచ్చిచ్చాడండి. ఆ పైపుల ద్వారా నీళ్ళు అయితే వేస్తున్నాను. అది కూడా ఎందువల్ల అంటే అవి కాబట్టి కొంచెం సులభంగా అయితే అనిపిస్తుందండి. అవి కూడా నేను ఎప్పుడు నీళ్ళు అయితే కట్టింది అయితే లేదు వాటితో అనేది. కానీ నాకే చాలా వరకు బెస్ట్ అయితే అనిపిస్తుందండి. ఫస్ట్లో నేను వీటితో చేయగలుగుతాను అని చెప్పి అనిపించింది. పోయానంటే మ్యాక్సిమం 3 రోజుల కంటే ఎక్కువ పడట్లేదు. అండ్ 3 రోజులు పడుతుంది, ఒకసారి 2 రోజుల కంటే కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత నాకు 5 రోజులు రెస్ట్ అయితే వస్తుందన్నమాట. చూసారా చెట్టు మొదట్లలో నీళ్ళు చూడండి ఎంత ఫుల్గా కట్టానంటే కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇంత ఫుల్గా అయితే నీళ్ళు అయితే కడుతుంది. అంటే చెట్టు మొదట్లో దండికి అయితే నీళ్ళు అయితే పడుతుంది అనమాట. అంటే పాది ఎంత ఎమ్ము ఉండదో అంత ఎమ్ము నీళ్ళు అయితే కడుతుంది. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది నాకు అనేది. సరే ఈ విధంగా పైపులతో అయితే ఇలాగైతే చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి. మనకి ఇప్పుడు ఆ కాలువతో అయితే పని లేకుండా అయితే అయిపోయింది అనమాట. అంటే ఆ కాలం మనకి ఇప్పుడు దాగండి వేస్ట్ మేము ఎవరో తీసిన కూడాను. అని ఈ పైపులతో అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు నాకు ఎన్ని వరుసలు ఉన్నాయంటే మ్యాక్సిమం 5 చెట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇటు పక్క 5 చెట్లు, ఇటు పక్క 5 చెట్లు. ఇంకా 15 నిమిషాల కంటే అంత టైం కూడా పడుతుంది. మ్యాక్సిమం అయితే 3 నిమిషాల కంటే ఎక్కువ అయితే టైం పడుతుంది. అండ్ రేపు వచ్చి ఆ 3 లైన్లు కనిపిస్తున్నాయి కదా మీకు, 3 లైన్లు కనిపిస్తున్నాయి కదా మీకు క్లియర్గా అనేది. ఈ 3 లైన్లు రేపటికైతే అయిపోతాయండి. రేపు ఎన్ని గంటలు కరెక్ట్గా అయితే 9:15 కరెంట్ వస్తుందండి. రేపు లెక్క వేసుకోండి 9:15 నుంచి 12 గంటల లోపలికి అయితే అయిపోద్ది అనమాట. మామూలుగా అయితే నాకు 1 గంట అయితే పడ్డాను. అండ్ మీకు ఈ నిమ్మ చెట్ల నీళ్ళు ఎలా కడుతున్నారో కింద కామెంట్లో చెప్పండి. ఇప్పుడు నేనైతే ట్రైనింగ్ అయితే మార్చాను మా నిమ్మ చెట్లకి అయితే నీళ్ళు వేయటం అనేది. ఇలా పైపులతో అయితే నీళ్ళు వేసుకుంటే అయితే